తారా వాళ్ళ అన్నయ్య ధ్రువకి ఫోటో పెడుతుంది. అది చూసి ధ్రువ సంతోషపడి రిటర్న్ కాల్ చేస్తూ ఉంటాడు. అన్నయ్య కాల్ చేస్తున్నాడు అని చెప్పి తారా అంటూ వీడియో కాల్ లిఫ్ట్ చేస్తుంది. ఇంకా పూరి సిగ్గుపడుతూ ఉంటుంది. హాయ్ అని చెప్పి ధ్రువ పలకరిస్తూ ఉంటాడు. అలాగే పూరి ఆ డ్రెస్ లో చాలా బాగుంది, ఒకసారి పూరికి ఇవ్వు అని ధ్రువంగా సరే అని చెప్పి తారా ఇస్తుంది. ఇంకా పూరి చూస్తూ ఇంకా మాట్లాడుతూ ఉంటుంది. హాయ్ పూరి అని పలకరిస్తూ ఉంటుంది. నేను అనుకున్నాక నువ్వు చాలా బాగున్నావు అని ధ్రువ పొగుడుతూ ఉంటాడు. చూడు అన్నయ్య థ్యాంక్స్ చెప్పు అని తార అంటుంది. థ్యాంక్స్ ధ్రువ గారు అని పూరి అనగానే సరే మాకు మధ్య థ్యాంక్స్ ఎందుకు, అయినా తారకి ఇవ్వు అని చెప్పి అంటూ అవును తారా నువ్వు డ్రెస్ బాగా వేసుకున్నారా అనగానే అప్పుడే ఇంకా గగన్ వస్తూ ఉంటాడు. అదిగో ఇప్పుడే వచ్చారు చూద్దాం ఆగు అని తారా వెళ్ళి ఇంకా చూపిస్తూ ఉంటుంది. షాద్ ఎప్పుడు చూస్తుంటారు. మా ఇద్దరి పేరు ఎలా ఉంది చెప్పు అన్నయ్య. తారంగా మీ ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ ఉన్నారు. బావగారు మా చెల్లి సెలక్షన్ అదిరిందిగా అని ధ్రువన్ మాటకి తారా సిగ్గుపడుతూ చాలా అన్నయ్య ఎప్పుడు పొగుడుతూ ఉంటా అని చెప్పి తారా ఫోన్ పెట్టేస్తుంది. సరే ధ్రువ అంటూ ఉంటారు. అవును వదిన మధ్య తెచ్చావు ఓకే, మరి మా అమ్మకేం తెచ్చావు అని పూరి అడుగుతుంది. ఇంకా తారా ఏం మాట్లాడదు, ఇబ్బంది చూస్తూ ఉంటుంది. ఓహో ఇక్కడే ఉందా అని చెప్పి పూరి వెళ్ళి ఓపెన్ చేస్తూ ఉంటుంది. ఇంకా ఒక్కసారిగా చూసి షాక్ అయిపోతూ ఉంటారు. గగన్కి చాలా కోపం వస్తుంటది. ఇదేంటి అని చెప్పి చూడబోతుంటారు. ఇంకా తార కంగారు పడుతుంది. శారద కూడా ఏం మాట్లాడదు, అలాగే ఉండిపోతుంది. ఇంకా పూరికి కోపం వస్తుంది. ఏంటి తార మా అమ్మకి తెల్లచీర తీసుకొచ్చావా అని పూరి ఆలస్యం అరుస్తూ ఉంటుంది. మా అమ్మకి తెల్లచీర తీసుకొచ్చావా అని గగన్ అరుస్తూ ఉంటారు. గగన్ గారు అది కాదు. ఒక్కసారిగా గగన్ ఇంకా తారని లాగి పెట్టి కొడతాడు. ఏంటి అసలు ఎలా తీసుకొచ్చావు ఇంటికి అని అరుస్తూ ఉంటాడు. అయినా అమ్మకి తెల్లచీర తేవడానికి నీకు ఎంత ధైర్యం అని చెప్పి మళ్ళీ గగన్ తిరిగి కొట్టబోతుంటాడు. ఆగండి గగన్ గారు నన్ను కొడుతున్నారు మీరు, ఏ ఇలాంటి చీర ఎంత తీసుకొస్తాను అనుకుంటున్నారు. అత్తే తెమ్మన్నారు తారా అని మాటలు శారద షాక్ అవుతుంది. ఏంటి మా అమ్మ తెమ్మందా, ఏంటి అబద్ధాలు ఆడుతున్నాను గగన్ అనగా లేదు నేను అబద్ధం ఆడతాను అని తార అనగా అత్తయ్య చెప్పారు. ఏంటి అత్తయ్య మీరు మాట్లాడండి, కొంచెం మాట్లాడండి, గగన్ గారు నన్ను అనుమానిస్తున్నారు, మీరే నోట్ చేసి చెప్పండి అని తార అంటూ ఉంటుంది. కానీ శారద ఏం మాట్లాడి ఏడుస్తుంది. చెప్పండి అత్తయ్య తెల్లచీర తీసుకురమ్మని మీరే కదా చెప్పండి, లేకపోతే వేచి చూపిస్తామని చెప్పేసి తార బెదిరిస్తూ ఉంటుంది. ఇంకా శారద ఇంకా ఏం మాట్లాడకపోతుంది. ఇంకా అలా చూస్తూ ఉంటుంది. ఇంకా భయపడుతూ ఏడుస్తూ ఉంటుంది. చెప్పండి అని చెప్పి తార సైకిల్ చేస్తుంది. ఇంకా శారద ఇంకా ఏం మాట్లాడపోతుంది. చెప్పమ్మా నువ్వే చెప్పావా తీసుకురమ్మని గగన్ అనగానే అమ్మ నాకు తెలుసు నువ్వేం చెప్పుంటావు, చెప్పు చెప్పు తార చెప్పేది నిజమేనా అని పూరి అడుగుతూ ఉంటుంది. కానీ అప్పుడు కూడా శారద ఏం మాట్లాడదు. ఇంకా అలా మౌనంగా ఉంటుంది. ఇంక గగన్ ఇంకా చాలా కోపం వచ్చి తారా చేతిలో ఉన్న చీరను తీసుకొని ఒక్కసారి బయట తీసేస్తాడు. ఇంకా ఒకసారిగా వెళ్ళి తెల్లచీర కట్టుకోవడం ఏంటమ్మా నువ్వు, ఏంటి ఆయన ఎప్పుడు మన చచ్చిపోయాడు కదా, కానీ నీకు తెల్లచీర కట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు, అసలు నువ్వు భర్తగా అనుకుంటానే కదా, అసలు చనిపోయి అనుకోవడానికి నీకు భర్త లేడు అనుకున్నప్పుడు ఆ తెల్లచీరతో నీకు పనేం లేదు కదమ్మా అని ఆలస్యంగా అరుస్తూ ఉంటాడు. ఆయన అసలు ఇంకొక గురించి ఆలోచించిన అవసరం లేదు. ఎందుకమ్మా అసలు మన జీవితం లేనప్పుడు చిన్న చిన్న సంతోషాలు వెళ్తే దూరం చేసుకోవాలి. ఒక కారం చీర బొట్టు గాజులు తల్ల పూలు అయితే తను ఇచ్చేది నిండుదని ఇచ్చేది, అతని కోసం నువ్వెందుకు సంతోషం దూరం చేసుకోవాలి. ఇప్పుడు చెప్తున్నాను విను, రేపు అది నిజంగా చనిపోయినా సరే నువ్వు ఈ తెల్లచీర కట్టుకుని వీల్లేదు అని చెప్పి మా అమ్మ ఎప్పుడు ఇలాగే ఉండాలి, కలకలాడుతూ ఉండాలి, హ్యాపీగా ఉండాలి అని కళ్ళని నీళ్ళు తొడుస్తూ అమ్మ నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలమ్మా అని గగన్ అనగానే గగన్ అని చెప్పి ఇంకా శారద గట్టిగా హక్ చేసుకుని ఏడుస్తుంది. ఇంకా పూరి కూడా పడుతుంది. ఇంకా పూరిని వాళ్ళ అమ్మని అలా గగన్ దగ్గర తీసుకొని ఇంకా ఓదారుస్తూ ఉంటాడు. వీళ్ళు దూరం చేద్దాం అనుకుంటే ప్రతిసారి ఇంకా ఇంకా దగ్గర అవుతున్నారుగా, అసలు వీళ్ళ మధ్య ప్రేమ చంపాలంటే డోస్ పెంచాలి. శారదను చూస్తే గగన్ కళ్ళం నీళ్ళు రుచలు చెయ్యాలి, అదే కళతో నిప్పులు చెరగాలుతాను చేస్తాను, ఖచ్చితంగా మార్చేస్తాను అని చెప్పి తార ఆశపంగా చూస్తూ ఉంటుంది. గగన్ ఇంకా వాళ్ళ అమ్మని చెల్లిని దగ్గర తీసుకుని ఓదారుస్తుంటాడు. తన అపూర్వ చెయ్యి బాగా నొప్పి అంటుంది. చూసావా మమ్మీ ఆ భూమిని చెయ్యి ఎంత గట్టిగా కారణం కింద అసలు అక్కడ ఆగట్లేదు అని చెప్పేసి నక్షత్రం మాటలకి అదే కదా అని చెప్పి అపూర్వ ఇబ్బంది పడుతూ ఇంకా తన మొహానికి ఉన్న మాస్ తీసి ఇంకా నొప్పి తట్టుకోలేక బాధపడుతుంది. అప్పుడు ఇంకా మీరా వచ్చి చూస్తాడు. అయ్యో 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 ఏంటదినా ఏమైంది అని మీరా అనగానే చిన్నగా కంగారు పడుకో అని అపూర్వ అంటుంది. అయ్యో జాగ్రత్తగా తుడువు అని చెప్పి మీరా అంటూ చూస్తూ ఉంటుంది. ఇంకా నక్షత్రం బ్లడ్ అంతా చూసి కాటన్ కింద పడేస్తూ ఉంటుంది. అదంతా చూసి ఏ మాట మాట చెప్పుకోవాలి ఈ విషయంలో భూమిని మెచ్చుకోవాలి వదినా అని మీరా అనగానే ఏ విషయంలో అని అపూర్వ అంటుంది. అంటే నక్షత్రం చూడు
చూడు రక్తం చూసిన దూదిని కింద పడేస్తుందా, కానీ భూమి మాత్రం తెలుసా తన చేతికి అనుకున్న రక్తాన్ని కాటన్ తుడిసి జాగ్రత్త ప్లాస్టిక్ కవర్లు పెట్టి బయట తీసుకెళ్ళింది. ఆడపిల్ల అంటే అలా ఉండాలి అని మీరు మాటకి ఇంకా ఒకసారి అప్పుడు నచ్చితే షాక్ అవుతూ ఉంటారు. అంటే ఇందాక నా చేయి పెట్టుకొని కావాల్సి నొక్కింది అనమాట, బ్లడ్ వచ్చింది అంతా డీఎన్ఏ టెస్ట్ ఇవ్వడానికి తీసుకెళ్ళింది అనమాట అని చెప్పి అప్పుడు నచ్చితే అర్థమైపోతుంది. ఇంకా అలాగే షాక్ కంగారు పడుతుంటారు. ఏంటి ప్లాస్టిక్ కవర్లోనా? అపూర్వంగా అవును చాలా జాగ్రత్తగా నీట్గా తీసుకెళ్ళింది అని చెప్పి మీరా అంటూ ఉంటుంది. నువ్వేంటన్నా అంతకంగా పడతావు, నొప్పిగా ఎక్కువైందా ఏంటని మీరగా ఏం లేదు నువ్వు వెళ్ళు అని చెప్పి అపూర్వంగా సరే వద్దా మీకేమైనా హెల్ప్ కావాలంటే నన్ను పిల్లవాడు జాగ్రత్త చూసుకో అని చెప్పి మీరే చెప్పి వెళ్ళిపోతుంది. ఇంకా అపూర్వ చాలా అప్సెట్ అవుతూ ఉంటుంది. నేను ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే ఏం ప్రయోజనం అని చెప్పేసి ఏం జరగదు అదే జరిగింది అని చెప్పి అపూర్వ అంటుంది. అది నేను అభించదే, నా రక్తం కోసం చేయబట్టుకుంది అని అపూర్వ అనగానే ఏంటి మమ్మీ నువ్వు అనేది నక్షత్రం అడుగుతుంది. లేకపోతే రక్తంతో లెటర్ అయినాడు నా కర్మ, నా ప్రేమను ప్రూవ్ చేసేలాగా మొత్తం నా డ్రామా ఆడిపోయింది అంతా ఆ భూమి అనే. ఆ బ్లడ్ శాంపుల్ తీసుకెళ్ళింది అపూర్వ అనమాట. అమ్మ అంటే డీఎన్ఏ టెస్ట్ కోసం నక్షత్రం అడుగుతుంది. అవును అని చెప్పి అంటే కాలు నుండి తల దాకా జాగ్రత్త పడదు అనుకున్నానే తప్ప, కానీ అది నేరుగా నక్షత్రం పట్టుకెళ్ళింది. అప్పుడు అనగానే ఇప్పుడు ఏం చేద్దాం నక్షత్రం అంటది. ఇప్పుడు ఏం చేసినా సరే ఆ శాంపుల్ పోలీస్ దాకా వెళ్ళకూడదు అని అపూర్వంగానే ఆ భూమి ఇంత ప్లాన్గా చేస్తని చెప్పి అనుకోలేదు మమ్మీ నక్షత్ర అనగానే చూడు తెలివైన శత్రుడు ఎదురుగానే నిలబడడం కాదు, మన నేల నిలబడి మన ప్రాణాలు తీస్తూ ఉంటారు. ఇప్పటి వరకు అది అనుమానించింది, కానీ నా చాప్టర్ క్లోజ్ చేయడానికి రెడీ అయిపోయిందిగా. అప్పుడు అనగానే మమ్మీ నాకు భయం వేస్తుంది నక్షత్రంగానే భయపడాల్సింది మనం కాదు ఆ భూమి చెప్తా అని చెప్పి అనుకుంటూ డిఎన్ఏ రిపోర్ట్స్ బయటకు వస్తే నా జీవితం నాశనం అయిపోతుంది. కానీ భయపడితే మాత్రాన భూమి ఏం పారిపోదు కదా, వెంటాడి వేటాడి చంపుతుంది కదా. ఆ శాంపుల్ పోలి దొరకకూడదు, భూమి ఎక్కడున్నావే అని ఆశపడుతుంది. ఇంకా భూమి ఇంకా పోలీస్ స్టేషన్ వెళ్తుంది. అప్పుడే ఇంకా సీఏ కాల్ చేస్తూ ఉంటుంది. అక్కడేమో సీఏ బిజీగా మాట్లాడతారు. ఇంకా ఫోన్ తీసుకొని చెప్పండి అని చెప్పి అంటూ ఉంటారు. సార్ మీరు అడిగిన శాంపుల్స్ నేను తీసుకొస్తున్నాను, అప్పుడు బ్లడ్ దొరికింది అని భూమి సరే గుడ్ నేను స్టేషన్లో వచ్చేయండి అని చెప్పి సీఏ అన్నమాటకి నేను 1 అవర్లో రీచ్ అయిపోతాను. ఆవిడకి ఎలాంటి డౌట్ రాలేదు. నేను శాంపుల్ తీసుకుని తెలిస్తే నేను ఆవిడ ట్రై చేస్తుంది అని భూమి అనగానే నేను వెయిట్ చేస్తాను తండ్రి అని చెప్పేసి సీఏ అంటున్నాడు. అప్పుడు సడన్గా కార్ బ్రేక్ చేస్తుంది. ఇంకా భూమి షాక్ అవుతుంది. ఏంటి ఏమేమి చెప్పండి సీఏ అనగానే నర్మ నిజమైంది అని భూమి అనగానే అవునా సరే మీ లొకేషన్ పెట్టండి నేను వచ్చేసాను చెప్పి సీఏ అంటూ ఉంటాడు. ఇలా ఫోన్ కట్ అవుతుంది. ఇంకా భూమి కార్ పరిగెడుతూ ఉంటుంది. ఇంకా సీఏ ఇంకేం చేద్దాం టెన్షన్ పడుతుంటాడు. అప్పుడు కూడా అక్కడ వెయిట్ చేస్తూ ఉంటుంది. నేను పంపించిన మనుషులు భూమిని పట్టినారు లేదా బ్లడ్ శాంపుల్ తీసాను లేదని చెప్పి టెన్షన్ పడిపోతుంది. ఇంకా భూమిని అదే పక్కన వెంబడిస్తూ ఉంటారు. ఏ ఆగు అని చెప్పి వెనకాల పరిగెడుతూ ఉంటారు. ఇంకా భూమి అలాగే పరిగెడుతూ ఉంటుంది. ఏ ఆగు ఆగు అని అంటూ ఒకసారిగా తన చేతిలో ఉన్న కర్రను తీసుకొని భూమి కింద పడేలాగా కాలు మీద కొడతాడు. ఇంకా భూమి ఒకసారి బ్యాలెన్స్ తప్పి కింద పడుతుంది. ఇంకా రండ్రా అని చెప్పి భూమి పట్టుకుందని చెప్పి పరిగెడుతూ ఉంటారు. ఇంకా భూమిని రౌండప్ చేస్తూ ఉంటారు. ఇంకా భూమి ఇంకేం చేద్దాం బయటపోతాడు. ఇంకా శాంపిల్స్ బ్యాగ్గా సిద్ధమవుతుంది. కానీ రౌడీల మీద ఉంచుకోకుండా తన చేతిలో ఉన్న శాంపిల్స్ లాక్కొని తీసుకుంటూ ఉంటారు. ఇంకా ఏ నాకు ఇచ్చేయండి అని చెప్పి భూమి అంటుంది. ఈలోగా ఇస్తా ఆగు అని చెప్పేసి అపూర్వ కాల్ చేస్తూ ఉంటాడు. ఇంకా అపూర్వ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఏంటి దొరికిందా అని చెప్పి అంటూ ఒకసారి స్పీకర్ పెట్టండి అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ఏ భూమి నా శాంపుల్ తొక్క చెప్పి నా బాడీ మొత్తం కవర్ చేసుకున్నా, కానీ అయినా సరే నా బ్లడ్ శాంపుల్ పట్టుకెళ్ళి డీఎన్ఏ టెస్ట్ చేయించి నేను అపూర్వ అని చెప్పి ప్రూవ్ చేయాలనుకుంటావా? గో లోపల పట్టుకోవడం అసాధ్యం, నాతో పెట్టుకుంటే నీకే నష్టం. ఏ నీకు ఒళ్ళంత కళ్ళు కావచ్చు, నాకు నిలువెల్లా కళ్ళేనే. ఇదిగో నీ చుట్టూ నా నిఘాలు ఉన్నాయి, అర్థమవుతుందా? ఇదిగో బి అవర్ ఆఫ్ అపూర్వ మైండ్ ఇట్ అని చెప్పి వార్నింగ్ ఇస్తే ఇంకా ఫోన్ పెట్టేస్తుంది. ఇంకా భూమి ఏం మారిపోతుంది. అదేంటి అపూర్వ దోషం చెప్పి ఎలా నిరూపించాలి, దొరికిన శాంపుల్ కూడా తీసుకెళ్ళిపోయాలని చెప్పి భూమి అప్సెట్ అవుతాడు. అదే నువ్వు దొరికే కాలు వదిలేసావేంటి, పనిలో పని బ్యాంగులు లేపేసి ఉంటే మళ్ళీ మనం అడ్డొచ్చేది కాదుగా. నెక్స్ట్ మాటకి లేదు బేబీ వాడు మీ నాన్నకి అనుమానం వచ్చింది, ఇలాంటి భూమికి జరిగింది అనుకో అనుమానం మరీ ఎక్కువైపోతుందిగా, అప్పుడు తప్పించుకోవడం ఇంకా కష్టం అవుతుంది. అసలు ఆ శోభాచనం చంపిన దానికి నాకు ఎలాంటి సంబంధం చెప్పి ప్రూవ్ చేసుకోవాలి, అప్పటి వరకు ఆ భూమిని మనం టచ్ చేయకూడదు అని అపూర్వ అంటుంది. ఇంకా నక్షత్ర ఆశపడుతూ ఉంటుంది. ఇంకా అపూర్వకి ఇంకా చాలా కోపం వస్తూ ఉంటుంది. నక్షత్ర వెళ్ళి ఆ బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేసుకుంటుంది. ఆ తర్వాత లోపలికి వస్తుంది. ఇదిగో మమ్మీ అని చెప్పి నక్షత్ర కానీ ఇంకా శాంపిల్స్ చాలా కోపంగా చూస్తుంటే ఆశపడుతుంది. ఇంకా బ్లడ్ శాంపిల్స్ పొయ్యి వెలిగించి దాని మీద కాల్ చేస్తుంది. ఏంటి నాకు శాంపిల్ సంపాదిస్తావా
అని ఇంకా ఆవేశపడుతూ ఉంటుంది. ఇంకా శాంపుల్స్ మొత్తం తగలబెట్టేస్తూ ఉంటుంది. ఏంటి పిన్ని, ఆ భూమి చాలా ప్రమాదకరమా? ఏంటి పైన కిందకి నేను బాడీ కవర్ చేసిన నా బ్లడ్ శాంపుల్ తీసుకెళ్ళిపోయిందా అంటావా? ఇప్పుడు నేనంత ప్రమాదకరం దాని తెలియదుగా అని చూడు ఎలా శాంపుల్ తగలబోతుందో అని ఇంకా అపూర్వ అలాగే చూస్తూ నాతో పెట్టుకుంటే ఇలాగే అవుతుంది, శాంపుల్ అయినా లైఫ్ అయినా అని చెప్పి అపూర్వ చాలా కోపంగా మాట నవ్వుకుంటుంది. ఇంకా అదే పని నా చేతికి మట్టే అంటదు అని చెప్పి ఉఫ్ అని ఇంకా చూస్తూ ఉంటుంది. గోడంటాకి ఏం మాట అపూర్వ చేసి చూస్తుండదు. భూమి గగన్ కాల్ చేస్తుంది కానీ గగన్ చూసుకొని లిఫ్ట్ చేయడు. మళ్ళీ కాల్ చేస్తుంది. ఇంకా ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి పదపదాకి ఇసుకిస్తావు ఎందుకు అని ఇంకా గగన్ కానీ లేదు బాగుంది అర్జెంట్ పని అని చెప్పి భూమి కానీ ఏంటి నా పని ఆపేసుకొని నన్ను టార్చర్ పడ్డా పెట్టుకున్నావు ఏంటి అని గగన్ అని కానీ కాదు బాబు చెప్పేది నేను ఎక్కడున్నా అని చెప్పి భూమి కానీ ఇలా ఉంటాను ఆఫీస్లో ఉంటా అని చెప్పి అరుస్తూ ఉంటాడు. కాదు నేను చెప్పేది విని బావా ఇక్కడ రావాలి అని చెప్పి భూమి ఇదిగో ఇక్కడ నీ కార్ దగ్గర రా అని చెప్పి భూమి కానీ ఎందుకు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. బావా రా బావా అని చెప్పి భూమి అన్నా సరే చెప్తాను నాకు అర్జెంట్ వర్క్ ఉంది నేను రాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. బావా ప్లీజ్ బావా రా బావా అని చెప్పి భూమి కానీ సరే వస్తాను ఆగు అని చెప్పి నేను బయటకు వచ్చా చెప్పు ఏంటని గగన్ అంటూ ఉంటాడు. కారుకి బాగా అని చెప్పి భూమి కానీ ఏంటి నాకు అర్జెంట్ మీటింగ్ ఉన్నా సరే నేంటి చెప్పింది అర్థం కాదా అని గగన్ అనగానే బావా నీ టైం వేస్ట్ చేసాను నాకేం లేదు నేను అర్థం చేసుకుని టైం వేస్ట్ చేయకుండా కారుకి బావా అని చెప్పి భూమి సరే అని చెప్పి గగన్ అంటే కారు ఎక్కుతూ ఉంటాడు. ఇంకా సరే ఏంటి ఎక్కాను చెప్పు అని గగన్ అనగానే బావా కార్ స్టార్ట్ చేయండి భూమి మాటది నీకైనా పిచ్చా ఏంటి ఏంటి అసలు నీ ప్లాన్ ఏంటి కానీ ఏం చేసావా అని గగన్ అరుస్తుంటాడు. బావా ముందు స్టార్ట్ చేయి అని భూమి అనగానే ఏంటి మీ ఇంటికని అసలు రాను అని చెప్పి గగన్ మా ఇంటికి కాదు అక్కడ పిలిచిన రావు అని చెప్పి నాకు తెలుసు కదా రాజమండ్రి అని చెప్పి భూమి ఏంటి రాజమండ్రి అని చెప్పి గగన్ అరుస్తూ ఉంటాడు. అవును నువ్వు ఖచ్చితంగా రావాలి అని భూమి అనగానే ఏంటి రాజమండ్రి అంటే హైదరాబాద్ పక్కన ఉందనుకుంటున్నావు ఏంటి ఇక్కడ నుండి 6 గంటల జర్నీ ఇప్పుడు కూడా దూరం ఎందుకు చెప్పు అని గగన్ అరుస్తూ ఉంటాడు. బావా ప్లీజ్ బావా నేను రాజమండ్రి దగ్గర రా బావా అని చెప్పి భూమి అనగానే ఇదిగో నువ్వు ఎక్కడ నాకు అనవసరం చెప్పి నువ్వు వినాల్సిన అవసరం నాకేం లేదు నేను రాను అని చెప్పేసి గగన్ అనగానే బావా ప్లీజ్ బావా నేను చెప్పేది విను బావా అని చెప్పి నీ కార్ డాష్ బోర్డ్ ఓపెన్ చేయి అని భూమి కానీ ఏంటి ఏముంది దాంట్లో అని గగన్ అరుస్తూ ఉంటాడు. బావా ప్లీజ్ ఓపెన్ చేయి అని కానీ గగన్ చేస్తుంటాడు. అప్పుడు ఇంకా ఇదేంటి అని చెప్పి చూస్తూ ఉంటాడు. ఏంటిది బ్లడ్ లాగా ఉంది అని గగన్ అవును ఆ బ్లడ్ అపూర్వది బావా తను మమ్మల్ని చంపేసి చెప్పి ప్రూవ్ చేయడానికి ఇంకో తనకు తెలియకుండా తన దగ్గర బ్లడ్ కలెక్ట్ చేసింది గో బావా అని చెప్పి మొత్తం ఇది నేను కలెక్ట్ చేసిన విషయం అపూర్వకి తెలిసి కాస్త దాల్ అటాక్ చేసి చెప్పి ముందే ఊహించి ఒరిజినల్ శాంపుల్ నీ కార్లో పెట్టి నాకు డూప్లికేట్ పెట్టుకున్నాను నేను అనుకున్నట్టు అపూర్వ మనుషులు వచ్చి అటాక్ చేశారు ఆ శాంపుల్ తీసుకుపోయారు ఇప్పుడు ఒరిజినల్ నీ దగ్గర ఉంది బావా అని అంటూ నువ్వు తీసుకొని అర్జెంటుగా రాజమండ్రి రావాలి బావా ఇదిగో చూడు అది ప్రూవ్ అవుతే ఇదిగో అపూర్వ జైలుకి వెళ్తుంది మనకు రోడ్డు కూడా కలుస్తాయి బావా ప్లీజ్ బావా అని చెప్పి భూమి ఆ మాటలకి చూడు 2 కుటుంబాలు కలుస్తాయని చెప్పి నాకు సంబంధం లేదు ఆయన కావాలని కోరుకోవట్లేదు కేవలం మీ అమ్మని చంపిన అపూర్వ అని చెప్పేసి నిజం తెలుసుకోవడం మాత్రమే ఆ విషయం తెలుసుకోవడానికే వస్తున్నాను తప్ప ఇప్పుడే వస్తాను అని చెప్పి అంటూ ఇంకా గగన్ ఫోన్ పెట్టి ఇంకా బయలుదేరుతూ ఉంటాడు. ఇంకా భూమి ఎదురు చూస్తూ ఉంటుంది. కేపీ అలా చెర్రీ వస్తూ ఉంటాడు. ఇంకా చూసుకున్నప్పుడు ఏంటి చెర్రీ నిద్రకి వచ్చారేంటి ఆయన మీ నాన్న ఇక్కడ తెలిస్తే గగన్ ఊరుకోడు అని శారద భయపడుతూ ఉంటుంది. అయినా తెలియదులే అన్నయ్య భూమితో కలిసి రాజమండ్రి వెళ్ళారు చెర్రీ అన్న ఎందుకని చెప్పి శారద అంటూ ఉంటుంది. అబ్బా నాకు తెలీదు అసలు భూమికి ఫోన్ చేస్తే భూమి అని చెప్పిందని చేసాను కానీ మరి పూరి చూస్తాను శారద కానీ అబ్బా నాన్న మేనేజ్ చేస్తానులే నువ్వు ఆగు పెద్దమ్మ అని చెప్పి చేసేయన్న అసలు మీరు ఎందుకు వచ్చి చెప్పండి అని శారద మాటకి ఏంటి భూమి ఇంటి రావద్దనమాట ఆ మాటని మసం రాలేదులే అని కేపీ అనగానే ఇదిగో అవును పెద్దమ్మ నీకు అన్నయ్య భూమి కూడా అంతే కదా ఎవరిని చెప్పించారు ఎవరు అని చెప్పి చెర్రీ అడుగుతూ ఉంటాడు. కానీ శారద ఏం మాట్లాడి భయపడుతూ ఉంటుంది. ఇంకా తార చివిటిని పదే గుర్తెచ్చుకొని భయపడిపోతూ ఉంటుంది. అంటే అదేం లేదు నేను రావద్దన్నాను శారద మాటకి నీ కంగారు చూస్తే అర్థమైపోతుంది నువ్వు చెప్పారు అబద్ధం అని కృష్ణప్రసాద్ ఆ మాటకి అంటే అసలు తారని పెళ్లికి గగన్ సిద్ధపడ్డాడు. భూమి పేరు వెంటనే వాడు మండిపడతాడు. అందుకే భూమి ఇంటి దూరంగా ఉంటే తను బతికే తను చూసుకుని చెప్పేసి అలా అన్నాను అంతే అని శారద మాటలకి ఇగో నువ్వు చెప్పావు నీ నోటితో కానీ ఆ మాట నిజం కాదు కానీ కృష్ణప్రసాద్ మాటలకి అన్నయ్య భూమి లేకుండా నేను బతకలేడు అలాగే భూమి కూడా అంతే అని చెప్పి
చెర్రి అనగా నేనేం మాట్లాడి దయచేసి వెళ్ళిపోండి అని శారద దండం పెట్టి అడుగుతుంది. నువ్వు నిజం చెప్పేదాకా మేము వెళ్ళని చెప్పి కేపీ చెర్రి అలా కూర్చుంటారు. ఏంటిది మొండిగా ఉంటారు, వెళ్ళిపోండి లేనిపోయి గొడవలు వస్తాయని చెప్పి శారద భయపడుతూ ఉంటుంది. కానీ కేపీ చెర్రి మాత్రం వెళ్ళకుండా అలాగే కూర్చుంటారు. అసలు ఏం జరిగింది చెప్పాలి అని అడుగుతూ ఉంటారు. కేపీ చెర్రి కంఫర్ట్ అని చెప్పి మీరే కంగారు పడితే డౌట్ వస్తుంది. ఓ ఆ ఇంటికి వెళ్ళని చెప్పి అనుకుంటూ ఫోన్ చేస్తూ ఉంటుంది. అప్పుడు ఇంక ఫోన్ చెర్రి చూసి అమ్మో అమ్మ ఫోన్ చేస్తుంది అని చెప్పి చెర్రి భయపడుతూ హలో హలో అమ్మ అని చెప్పేసి చెర్రి ఫోన్ లిఫ్ట్ చేస్తూ ఉంటాడు. ఎక్కడ నన్ను బెద్దరు నువ్వు కనిపించడం మీ నాన్న కనబట్లా అని మీరు అనగానే అంటే అమ్మ గుడికొచ్చి అని చెప్పి నీకు ప్రాంతం తెమ్మంటావా చెర్రి అనగానే అవునా వీడియో కాల్ చేయాలని మీరు అనగానే అబ్బాబా అంటే అది గుడి అంటే నువ్వు అనుకునే గుడి కాదు ఇది వేరే గుడిలో అని చెర్రి అనగానే నువ్వు అలా చెప్తున్నావు కదా చెప్పు ఎక్కడున్నావు నేను చెప్పు చెర్రి అని మీరు అరుస్తుంది. అమ్మ నా మీద నమ్మకం లేదు చెర్రి అనగానే అవునా నీ మీద నమ్మకం లేదు నాకు డౌట్గానే ఉంది నేను ఇప్పటికే వస్తున్నాను ఆగు అని చెప్పి మీరా అనగానే లేదు వద్దమ్మా చెర్రి అనగానే లేదు నన్ను వినను నేను వస్తున్నా మీరు చాటుకి మీరు గుళ్ళో ఉండాలి అంతే అని ఇంకా మీరా అంటూ ఉండదు. అమ్మ ఇక్కడికి వస్తుంది నాన్న అని చెప్పి చెర్రి భయపడుతూ ఉంటాడు. ఏంటి మళ్ళీ వాళ్ళు వస్తున్నారా అని చెప్పి శారద భయపడుతుంది. అప్పుడు కూడా వస్తుంది అంట అని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు. దయచేసి వెళ్ళిపోండి మీ పుణ్యం ఉంటుంది అని చెప్పి అదే మన చేతులు జోడించి శారద అడుగుతుంది. నాన్న గో ఇవాళ కదా రేపని తెలుసుకోవచ్చు రండి అని చెప్పి చెర్రి అనగానే నోర్మి అసలు జీవితంలో ఎప్పుడు చెప్పకుండా మాట భూమితో అంది అసలు శారద అని చెప్పి నాకు తెలియాలి అని చెప్పి కేపీ ఆశపడుతూ ఉంటాడు. దండం పెడతాను పెద్దమ్మ వాళ్ళు తెలుగు సార్ చెప్పు అని చెప్పి చెర్రి అడుగుతూ ఉంటాడు. కానీ శారద ఏం మాట ఏడుస్తూ ఉంటుంది. అంటే నాకు ఆ మాట చెప్పేసి తారా అని చెప్పి శారద మాటలకి ఇంకా కేపీకి చెర్రి కోపం వస్తూ ఉంటుంది. ఏంటి తారా అని చెప్పి కేపీ అడుగుతుంటారు. ఇదిగో గగన్ ఎన్నిసార్లు చెప్పి సరే భూమి ఇంటి దూరం అని చెప్పేసి తను నాకు చెప్పించింది అని చెప్పి శారద ఏడు చెప్తాడు. అనేది తెలుసుకోవడానికి ఇంత ఇబ్బంది పెట్ట క్షమించు అని చెప్పి కేపీ అంటూ ఉంటాడు. ఏమండి వాళ్ళు చేస్తున్నారు మీరు వెళ్ళిపోండి అని చెప్పి శారద మాటకి సారీ పెద్దమ్మ ఇదిగో అయినా మీ అందరూ ఒకటవుతే అందరికన్నా సమయపడేది నువ్వే ఇదిగో పెద్ద కలిసి ఇలా ముందుకు ప్రవర్తించు అంతే అని చెప్పి చెర్రి అలా కేపీ అంటూ బయలుదేరుతుంటారు. అమ్మాయి అని చెప్పి శారద రిలీఫ్ అవుతూ ఉంటుంది. అనుకున్న విధంగా మీరా చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇలా చూస్తాడు ఏంటి ఎక్కడ వాళ్ళిద్దరు ఎక్కడ అని మీరా అనగానే వాళ్ళిద్దరు ఇక్కడికి వస్తారు అని చెప్పి ఇంట్లో కలిసిపోతే నైట్కి వచ్చి అనుకుంటావు ఏంటి శారద అనగానే నీ కొడుకు నన్ను అనుకోని వద్దన్నాడు అయినా నువ్వెందుకు భూమి అంత ప్రేమ చూపిస్తావు అంటే ఏంటి ఆస్తంతా భూమి పేరు ఉందనే కదా అని ఆ భూమి కొంగ కట్టేసుకొని అంటే రేపు మమ్మ కూడా మీ గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తున్నావు కదా మీరన్నమాటకి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడు మీరా మీ ఆస్తుల మీద నాకు ఎలాంటి ఆశ ఏం లేదు నా కొడుకు భూమి ఎంత ప్రేమించుకోవడం నాకు తెలుసు తీయడం అది త్యాగం కాదు బతుకుగానే వాళ్ళ శిక్ష అవుతుంది ఎంత నడకో తెలుసా ఇలా జనం చెప్పి నేను అనుకోవట్లేదే అయినా వాడి చెల్లి కోసం తన ప్రేమను త్యాగం చేస్తున్నాడు కానీ భూమి అంటే గగన్కి ప్రాణం కదా వద్ద ప్రేమించుకున్నాడు ఒకటవా అని చెప్పి నేను అనుకుంటున్నాను అదే నా కోరిక నాలో స్వార్థం ఏం లేదు నీ స్వార్థంతో నాకు సంబంధం లేదు నువ్వు వెళ్ళొచ్చు అని చాలా మాటలకి ఇంకా మీరా ఇంకా ఏం మాట్లాడిపోతుంది ఇంకా కామ్గా వెళ్ళిపోతుంది ఇంకా శారద బాధపడుతూ ఉంటుంది. బావా రా బావని భూమి పేరు ఆగు నేను పట్టణ బావని పిల్లకు అని గతంగా సరే బావ అని చెప్పి భూమి అడిగే అని చెప్పి గతంగా సరే సరే అని చెప్పి ఇంకా భూమి అంటూ ఇంకా వెళ్దామని వెళ్తూ ఉంటారు. అప్పుడు ఇంకా గగన్ ఇంకా డోర్ కొడుతూ ఉంటాడు. రండి అని చెప్పి పిలుస్తుంటారు లోపలికి వెళ్తూ ఉంటారు. అంటే మీరా రండి రండి అని చెప్పి గగన్ని పలకరిస్తూ ఉంటారు. ఇంకా మీకు ఏమవుతారు అని చెప్పి గగన్ చూసి అడుగుతుంటారు. అంటే మా ఆయన చెప్పి అనిపోతూ ఇంకా భూమి ఆగిపోతుంది. అంటే ఈ కేసు విషయంగా హెల్ప్ చేయడానికి వచ్చారండి అని చెప్పేసి ఇంకా భూమి అంటూ ఉంటుంది. ఇంకా గగన్కి అలా సైడ్ వింటుంటారు. కానీ మీకు తెలుసు అనగానే అంటే నాకు ఒకసారి హెల్ప్ చేశారండి అని చెప్పేసి ఏమంటే ఆయన అందరూ హెల్ప్ చేస్తారండి అని చెప్పి ఇంకా భూమి అంటూ ఉంటుంది. ఇంకా గగన్ ఇంకా అలాగే చూస్తూ ఉంటారు. అలాగే రియల్ హీరో అని చెప్పి అంటూ ఉంటారు. మీరు అన్నట్టు నిజంగా ఆయన నిజంగా రియల్ హీరో అని చెప్పి గగన్ చూసి భూమి పొగుడుతూ ఉంటుంది. నా హీరో అని చెప్పి తనతో అనుకుంటున్నది. ఏంటంటే కూల్ డ్రింక్స్ తప్పించుకుంటారు అని సీ అనమాటకి వద్దు అర్జెంట్గా వెళ్ళిపోవాలి ఇది ఎమర్జెన్సీ అని చెప్పేసి నేను మీటింగ్ పెట్టుకుని తర్వాత వెళ్దాం అని చెప్పి వచ్చాను చెప్పి గగన్ సరే కూర్చోండి అని చెప్పి సీ అనగానే గగన్ భూమి కూర్చుంటూ ఉంటారు. అలాగే అడుగుతూ ఉంటారు. అంటే వాళ్ళు వచ్చారు కదా ప్రాబ్లం క్రియేట్ చేశారని సేమ్ మాటలకి అంటే వాళ్ళు వచ్చారండి అలాగే బ్లడ్ శాంపుల్ తీసుకెళ్ళిపోయారు కానీ తీసుకెళ్ళారు కదా అని చెప్పి సేమ్ మాటలు తీసుకెళ్ళిపోయారండి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. మరి ఎలా మరి ఇంకో శాంపుల్ ట్రై చేయాలా అని చెప్పేసి అంటూ ఉంటారు. అవసరం లేదు సార్
నా సిచ్యువేషన్ వస్తుంది చెప్పి నేను ముందే ఊహించుకొని ఒరిజినల్ షాంపూ మా బావ అని భూమి అయిపోతుంది మళ్ళీ కవర్ చేసుకుంటూ అంటే అని చెప్పి ఈయన కార్లో దాచాను వాళ్ళు పట్టుకుని డూప్లికేట్లేండి ఇది ఒరిజినల్ అని చెప్పి ఇంకా భూమి అంటుంది ఇంకా గమనిస్తూ ఉంటాడు ఇంకా సిగి అలాగే షాంపూ చూస్తూ ఉంటాడు.